నా పేరు సత్యనారాయణ రాజు. నేను హైదరాబాద్ కేపీహెచ్పి నుంచి వచ్చాను. ఐఆర్టీసీ బుక్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు బుక్ చేసుకున్న వాళ్ళు చాలా బాగుంది, తప్పనిసరిగా వెళ్ళండి అని చెప్పేసి మా రిలేటివ్స్లో ఒకళ్ళు చెప్పడం జరిగింది. దాని గురించి భారత్ గౌరవ ట్రైన్లో దానికోసం మేము ఈ భారత్ గౌరవ ట్రైన్ బుక్ చేసుకోవడం జరిగింది. కానీ ప్రయాణం మొదటి రోజుని స్టార్ట్ అయిన కాడి నుంచి పర్వాలేదు, బాగానే ఉందని అనుకుంటూ ప్రయాణం చేయడం జరిగింది. అయితే ఏమండి, సప్త జ్యోతిర్లింగాలు, ఏడు జ్యోతిర్లింగాలు శివరాత్రి స్పెషల్తో చేయడం జరిగింది. దీన్ని మేము సికింద్రాబాద్ నుంచి బయలుదేరాం. మొదటి రోజు ప్రయాణం అంతా బాగానే జరిగింది. అయితే మేము 10 మంది వచ్చాము. మా తెలుసున్న రిలేటివ్స్ రికమెండ్ చేస్తే తీసుకోవడం జరిగింది భారత్ గవర్లో. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇప్పుడు ఓవరాల్? ఎక్స్పీరియన్స్ ట్రిప్ గురించి కానీ దైవ కార్యక్రమాల గురించి కానీ నేను కామెంట్ చేయనండి. మేజర్గా జరిగేది ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ లేదు. ఈ ప్లానింగ్లో జరిగినటువంటి విషయాలు ఏంటంటే, పర్టికులర్గా వెహికల్ మేనేజ్ చేయడం కానీ, రూమ్స్ ఇచ్చే విధానంలో కానీ చాలా తప్పులు జరిగినాయి. అది ప్లానింగ్ చేసే విధానంలోనే కొంత రాంగ్ ఉంది. అనుకుంటున్నారు 700 మంది ఉంటే ప్లానింగ్ చేయడం చాలా కష్టం అని కొంతమంది అనుకుంటారు. 700 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా చేసే విధానం కరెక్ట్గా ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళే ఆ ప్లానింగ్ సిస్టమ్ తీసుకోవాలి. ఎందుకంటే ఒకటి రూమ్ ఇచ్చారు, రూమ్లో వాటర్ ఉండదు. ఇక్కడ తీసుకున్న వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా 50 నుంచి 60 నుంచి 70 ఏళ్ళు ఉన్నవాళ్ళు. అక్కడ లిఫ్ట్ పని చేయదు. లిఫ్ట్ లేని వాటర్స్ కొన్ని, అవి లిఫ్ట్ కూడా లేవు. లిఫ్ట్ లేనప్పుడు ఈ 50-60 ఏళ్ళు 4 ఫ్లోర్లు ఎలా ఎక్కుతారండి? కొంచెం ఆలోచించాలి కదా వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి సేఫ్ సైడ్ ఉండాలనే కదా పిల్లలు పంపించేది, తల్లిదండ్రులు. 4 ఫ్లోర్లు లిఫ్ట్లో ఎక్కినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటర్ రానటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ రూమ్లో అసలు ఎందుకు ఇచ్చారు ఆ రూమ్లు అనేటటువంటి కొంత సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. అన్ని రోజులు అలాగే జరిగింది. అన్ని రోజులు అలాగని నేను కామెంట్ చేయట్లేదు. 1-2 రోజులు ఇచ్చిన 3 రోజుల్లోని కూడా ఒక రోజు పర్వాలేదు, మిగిలిన 2 రోజులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ ఇచ్చిన ఒకటి బాగుందనే రోజున ఏం జరిగింది, 5 గంటలకు వాటర్ ఇప్పితే 5 గంటలకు వాటర్ రాలేదు. మీరు విషయాన్ని టూర్ మేనేజర్ మీ ఎస్కార్ట్కి తెలియజేసిన వాళ్ళు చేయగలిగేది కూడా లేదు. వాటర్ మేనేజ్మెంట్ కూడా చెప్పడం జరిగింది. ఇంకా వెహికల్లో ఇంతమంది పెద్దోళ్ళు వస్తుంటే వెహికల్ పెడతారు, ఆ వెహికల్ ఎక్కడ ఉందో చెప్పరు, ఫలానా నెంబర్. లాస్ట్ 2 రోజులు కొంత బాగానే వెహికల్ నెంబర్ చెప్పి వెహికల్ ఎక్కమని చెప్పారు, అది బాగానే ఉంది. ఇంకా రెండోది, అసలు మెయిన్గా ఐఆర్టీసీకి నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీరు ఇంత పెద్దోళ్ళని తీసుకుని వచ్చినప్పుడు ఆ టెంపుల్లో జరిగేటటువంటి కార్యక్రమం, దాని టైమింగ్స్, అక్కడ ఏమైనా స్పెషల్ దర్శనాలు ఉన్నాయా లేదా, క్యూ లైన్ ఎలా ఫాలో అవ్వాలి ఏంటనేది పూర్తిగా అందరికీ కూడా చెప్పాలి. ఆ గైడ్ అనేవాడు, అసలు గైడ్ అనేది పేరు పెట్టారు కానీ గైడ్ అనేటటువంటి వ్యవహారం ఇక్కడ ఏం జరగట్లేదు. అంటే ఎవరికాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చూసుకుంటున్నారు కానీ తెలియని వారి కార్యక్రమాలకు వెళ్ళడం. ఇంకొక మేజర్ విషయం ఏంటంటే, అవసరం లేని కార్యక్రమాలకి ఆటో ఓడి తీసుకెళ్ళి ఎక్కడెక్కడో తిప్పి ఈ పెద్దవాళ్ళందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నారు. అవి చూడని అవసరం లేదు అనేది ఐఆర్టీసీఏ చెప్పాలి. అక్కడ ఉండేది ఇది, మీరు చూడవలసిన ఇవి, వీటి వరకు చూడండి అని మీరు చెప్తే, అంతకన్నా మించి వాళ్ళు వెళ్తే వాళ్ళ కర్మకి మనం ఏం చేయలేం. కానీ కొన్నిటిని అక్కడ దిగినంటే 3 ప్యాకేజ్ 4 ప్యాకేజ్ అని చెప్పేసి 1500, 2000, 3000 కలెక్ట్ చేసుకున్న ఆటో వాళ్ళు అవసరం లేని గుళ్ళకి ఎక్కడెక్కడో తిప్పుతున్నారు. ఈ ఆటో వెళ్ళేటప్పుడు కూడా ఇంకో ప్రమాదకరమైన విషయం ఉంది. ఇంటి దగ్గర పిల్లలు పంపించిన పెద్దోళ్ళందరూ వచ్చి 4, 5, 6, 10 మంది ఎక్కుతున్నారు ఆటో. ఆ గుంతల్లో ఆటోల్లో పడిపోయిన ప్రమాదం జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా ఫైనల్గా దర్శన విషయాల్లో కూడా టెంపుల్ దగ్గరికి ఈ రూట్లో వెళ్ళాలి మీరు, ఇక్కడ టికెట్ అవైలబిలిటీ దొరుకుతుంది, ఈ గుళ్ళో సెల్ ఫోన్ పట్టుకెళ్ళొచ్చు, బ్యాగ్ పట్టుకెళ్ళొచ్చు, లేదా ఈ గుళ్ళో పట్టుకెళ్ళడానికి లేదు. ఇది వెరీ సింపుల్ అండి. 7 టెంపుల్స్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే చాలు. 7 టెంపుల్స్కి మీరు ఇన్నిసార్లు తిరుగుతున్నారు, ఫలానా టెంపుల్లో ఈ ఇన్స్ట్రక్షన్ ఉంది అనేది ఎందుకు ఎవరు మీరు, మీకు తెలీదా? తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా ఎలా పంపిస్తున్నారు మీరు? గైడ్ అనేవాడికి పక్కాగా ఈ టెంపుల్లో సెల్ ఫోన్ తీసుకెళ్ళిస్తారు, పట్టుకెళ్ళండి, లేదు పట్టుకెళ్ళని చెప్పాలి. పక్కన టికెట్ అవైలబిలిటీ దొరుకుతుంది, టికెట్ తీసుకోవాలి, అది టికెట్ తీసుకునేవాళ్ళు పలానా కౌంటర్ దగ్గర తీసుకోండి అని చెప్పండి, తప్పలేదు.
అట్లా కాకుండా మీరు చేసే ప్రతి పనిలోని తప్పునైతే అంచట్లేదు. కార్యక్రమం బాగానే జరిగింది, దర్శనాలన్నీ బాగానే జరిగినాయి. ఈ ట్రిప్పులో పర్టికులర్గా 7 జ్యోతిర్లింగాలని చెప్పారు. ఓకే. మాకు 6 చూపించడం జరిగింది. అయితే ఆ టెంపుల్ క్లోజ్ చేస్తారనే విషయం మీకు తెలియదా? ఏ టెంపుల్ కవర్ చేయలేదు సార్ వీళ్ళు? భీమశంకర్ టెంపుల్ కవర్ చేయలేదు. ఓకే. అది ఆల్రెడీ క్లోజ్ చేశారు అనేది విషయం ఎప్పటి నుంచి ఉంది? 3 months ముందే తెలియజేశారంట. గవర్నమెంట్ కూడా తెలుసది. మరి మీరు ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మళ్ళా 7 జ్యోతిర్లింగాల ట్రిప్ పెడుతున్నారు. ఆ ప్రేక్షకులకు చెప్పారా? ఆ భక్తులందరికీ చెప్పారా? మీరు చెప్పకుండా ట్రిప్ వేస్తున్నారా? ఇప్పుడు మళ్ళీ ఈ ఒక్క లింగం చూడడానికి, మేము జ్యోతిర్లింగం చూడడానికి మేము ఎంత కష్టపడి రావాలి మళ్ళీ? ఓకే, అయినా ట్రిప్ క్యాన్సిల్ అయినప్పుడు ఆ వేళ పడినటువంటి బాధ మాత్రం చాలా దారుణంగా ఉంది. అనవసరంగా రూమ్లో కూర్చోబెట్టడం, బయట తిప్పడం, ఏదో ఒక మ్యూజియం తీసుకెళ్ళి ఆ మ్యూజియం చూపించి తీసుకొచ్చారు. రోజంతా వేస్ట్ చేసి వాల్యుబుల్ టైం అంతా వేస్ట్ అయింది. మీ టీంని కానీ, మీ విధానాన్ని కానీ, మీ సర్వీస్ని కానీ నేను కించపరచట్లేదు. సిస్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేయండి. రానున్న రోజుల్లో వచ్చే వాళ్ళకి అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు చేయలేని మాత్రం నేను చెప్పట్లేదు, అన్నీ చేయగలిగినవి. లిఫ్ట్ లేని వాటర్లో పెట్టి 6 ఫ్లోర్లు ఎక్కించడం తప్పు. ఫస్ట్ వెహికల్ అలాట్ చేసే విధానంలో ఉండే రన్ను మీరు అలాట్ చేసుకోండి. ఏదైనప్పటికీ మీ ప్రాపర్ ప్లానింగ్ మీరు చేయగలిగినట్టయితే ఇది ఛానల్ ముందుకెళ్తుంది, అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. నిన్న మీరు ఫ్యూచర్ మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ రికమెండ్ చేయాలనుకుంటున్నారా ఫ్యూచర్లో ఐఆర్సిటీసీ భారత్ ద్వారా ట్రైన్ టూరిజం? వాళ్ళ కొన్ని పద్ధతులు మార్చుకుంటే నేను రికమెండ్ చేస్తానండి. ఇదే పద్ధతులు కొనసాగితే చాలా ఇబ్బంది. నేనైతే ఎవరికి రికమెండ్ చేయలేను. ఎందుకంటే నేను సఫర్ అయ్యానని చెప్పట్లేదు. ఒక మంచి కార్యక్రమానికి వచ్చినప్పుడు సఫర్ అనేది ఉంటుంది, ఇబ్బంది అనేది ఉంటుంది. కానీ ఈ ఇబ్బందులన్నీ కూడా టాలరేట్ చేయవలసిన అవసరం లేదు. ఫైనల్గా మీ ఒపీనియన్ ఏంటంటే ఫైనల్గా ఒపీనియన్ అంటే ఏముంది, వచ్చాము, దైవ దర్శనాలు బాగానే జరిగినాయి. అవి దైవ దర్శనం కోసం వచ్చాము, దైవ దర్శనాలు బాగా జరిగినాయి. జనాలు అయితే సఫర్ అయిన మాట వస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.